హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నేను మీ శ్రావణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ బటన్. ఇవాళ మన ఛానల్లో కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఫస్ట్ టైం కేక్ చేసిన పర్ఫెక్ట్గా రావాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్, అలాగే కేక్ మేకింగ్లో కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటో చూద్దాం. కేక్ చేయడానికి చేయాల్సిన ఫస్ట్ స్టెప్ కేక్ టిన్ రెడీ చేసుకోవడం. కేక్ ఈజీగా డీమౌల్డ్ చేసుకోవడానికి, కేక్ అడుగున మాడకుండా ఉండడానికి పార్చ్మెంట్ పేపర్ వేస్తాం. అయితే ఈ పార్చ్మెంట్ పేపర్ అవైలబుల్ లేని వాళ్ళు ఇంట్లో ఉన్న నార్మల్ పేపర్ తోటే బటర్ పేపర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం 2 నార్మల్ పేపర్స్ని కంబైన్ చేసి తీసుకుని దానికి 2 వైపులా ఫుల్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత 2 పేపర్స్ని సెపరేట్ చేసుకుని టిష్యూతో లేదంటే కాటన్ క్లాత్తో ఎక్స్ట్రా ఆయిల్ని పూర్తిగా తుడిచేయాలి. ఇలా పేపర్స్ పైన ఎక్స్ట్రా ఆయిల్ పూర్తిగా తుడిచాక ఫ్యాన్ గాలికి ఒక 5-10 నిమిషాలు ఆరనిస్తే ఎగ్జాక్ట్లీ బయట కొన్నట్టుగా పార్చ్మెంట్ పేపర్ రెడీ అవుతుంది. నెక్స్ట్, పర్ఫెక్ట్ కేక్ చేయడంలో కేక్ టిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇలాంటి అల్యూమినియం టిన్స్ అవైలబుల్ లేకపోతే ఇంట్లో ఉండే స్టీల్ బాక్సెస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ అల్యూమినియం మంచి హీట్ కండక్టర్గా పనిచేస్తుంది. సో వీలైనంత వరకు అల్యూమినియం టిన్స్ని యూస్ చేయండి. కేక్ టిన్ మెటీరియల్ కంటే కూడా కేక్ టిన్ సైజ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1.5 కప్ పిండితో కేక్ చేయడానికి 7 ఇంచ్ డయామీటర్ ఉన్న కేక్ టిన్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ అంతకంటే చిన్న టిన్ తీసుకుంటే బేక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టడమే కాకుండా సర్ఫేస్ పైన క్రాక్స్ వస్తాయి. DIY పార్చ్మెంట్ పేపర్ని ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో వస్తుంది. ఆ తర్వాత కేక్ టిన్ అడుగు భాగాన నూనె రాసి దానిపైన పార్చ్మెంట్ పేపర్ని వేసుకోవాలి. తిరిగి ఈ పార్చ్మెంట్ పేపర్ పైన మరి కాస్త ఆయిల్ అప్లై చేసుకుని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్, కేక్ బ్యాటర్ రెడీ చేసేలోగా ఓవెన్ ప్రీహీట్ అయి ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఓవెన్ లేని వాళ్ళు కడాయిలో కానీ కుక్కర్లో కానీ లేదా ఇలాంటి లోతైన గిన్నెల్లో కానీ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. వెడల్పాటి కడాయిలో కంటే ఇలాంటి లోతైన గిన్నెల్లో హీట్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో కేక్ త్వరగా కుక్ అవుతుంది. ఎక్కువ వేడి తగిలినప్పుడు నాన్ స్టిక్ కడాయిలోని టెఫ్లాన్ కోటింగ్ సర్ఫేస్ నుండి వచ్చే ఫ్యూమ్స్ హెల్త్కి మంచిది కాదు. నెక్స్ట్, స్టీల్ వాటిల్లో వెజిల్స్ పాడవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అల్యూమినియం కడాయి లేదా గిన్నెల్ని వాడుకోవడం బెటర్. ఇలా ప్రీహీట్ చేయాలనుకుంటున్న గిన్నెలో ఉప్పు వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకసారి వాడిన ఉప్పు స్టోర్ చేసి నెక్స్ట్ టైం కూడా కేక్ చేయడానికి వాడుకోవచ్చు. నెక్స్ట్, దీంట్లో ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. ఇలాంటి స్టాండ్స్ లేని వాళ్ళు ఇంట్లో ఉన్న ఏదైనా పాత స్టీల్ గిన్నెను కూడా వాడుకోవచ్చు. ఇలా స్టాండ్ని కానీ గిన్నెను కానీ ఉంచి గిన్నె అడుక్కి కేక్ టిన్కి మధ్య కనీసం 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. దీనికి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. నెక్స్ట్, కేక్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి. మెజరింగ్ కప్స్, స్పూన్స్ అవైలబుల్ లేని వాళ్ళు గిన్నెలతో మెజర్ చేసి తీసుకోవచ్చు. 1 కప్ అంటే అప్రాక్సిమేట్ 250 mlకి సమానం. సో 1 లీటర్ కెపాసిటీ ఉండే వాటర్ బాటిల్ నిండా నీళ్లు తీసుకుని గిన్నెతో మెజర్ చేయాలి. నాకు ఈ గిన్నెతో 4 గిన్నెలు పూర్తయ్యేటప్పటికి ఈ బాటిల్ ఖాళీ అయింది. సో ఈ బౌల్ 1 కప్కి ఈక్వల్. నెక్స్ట్, మెజరింగ్ స్పూన్స్ విషయానికి వస్తే మన ఇంట్లో ఉండే ఈ సైజ్ స్పూన్ 1 టీ స్పూన్స్కి సమానం. మనం తినడానికి వాడుకునే ఈ పెద్ద స్పూన్ 1 టేబుల్ స్పూన్కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ మిస్టేక్ మెజరింగ్లో జరుగుతుంది. మైదా మెజర్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇలా గిన్నెతో తీసుకునేటప్పుడు ఎంత వస్తే అంతే తీసుకోవాలి. అలా కాకుండా పిండిని కప్లోకి ప్రెస్ చేసి కానీ పీక్ వచ్చేలా కానీ తీసుకుంటే మైదా క్వాంటిటీ ఎక్కువై కేక్ సరిగా రాదు. నెక్స్ట్, జాలీలోకి 1.5 కప్పుల మైదా వేసుకోవాలి. అలాగే దీంట్లోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి జల్లించుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ జల్లించిన మైదా అయినప్పటికీ డైరెక్ట్గా వేయకూడదు. ఖచ్చితంగా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాతో కలిపి జల్లించుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి ఏరేట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేశాకే వెట్ ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి. వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్సింగ్ కోసం ముందుగా 1 కప్పు పంచదార పొడిలోకి 1/2 కప్పు అన్ఫ్లేవర్డ్ ఆయిల్ కానీ కరిగించిన బటర్ని కానీ వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ని షుగర్ పౌడర్తో పర్ఫెక్ట్గా మిక్స్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు పెరుగు వేసి విస్కర్తో బాగా కలుపుకోవాలి. విస్కర్ లేకపోతే ఫోర్క్ని యూజ్ చేయండి. నెక్స్ట్, గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కేక్ మేకింగ్లో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పైన ఇలా బబుల్స్ వచ్చేంత వరకు బాగా బీట్ చేస్తే కేక్ ప్లఫీగా వస్తుంది. నెక్స్ట్, దీంట్లోకి వెనీలా ఎసెన్స్ని వేసి కలుపుకోవాలి. వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మిక్స్ చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని వేస్తూ కలుపుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ ఎప్పుడూ మొత్తం ఒకేసారి వేసి మిక్స్ చేయకూడదు.
ఇలా 60% పిండి వేశాక బ్యాటర్ కాస్త చిక్కబడుతుంది. ఇలా చిక్కబడుతున్నప్పుడు దీంట్లోకి కొద్దిగా కాచి చల్లార్చిన పాలు పోస్తూ కలుపుకోవాలి. ఇలా బ్యాచెస్ వైజ్గా కొద్దిగా పాలు అలాగే మిగిలిన పిండి వేస్తూ కలుపుకోవాలి. మిక్స్ చేసేప్పుడు ఓవర్ మిక్సింగ్ చేసినా అలాగే ఇష్టం వచ్చినట్టు మిక్స్ చేసినా కేక్ స్పాంజీగా రాదు. సో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ పూర్తిగా అయిపోయేసరికి ఫైనల్గా బ్యాటర్ ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి. ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లో వేసి మధ్యలో అడుగు భాగాన పెద్ద ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి 2-3 సార్లు ట్యాప్ చేయాలి. ఒకసారి బ్యాటర్ మిక్సింగ్ అయిపోయాక డిలే చేయకుండా ప్రీహీట్ చేసిన కడాయిలో లేదా ఓవెన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ కేక్ కోసం పర్ఫెక్ట్ టైమింగ్ కూడా ఇంపార్టెంట్. కేక్ మేకింగ్లో చాలా వరకు వచ్చే కంప్లైంట్ కేక్ ఇలా మధ్యలో గుంటలా అవ్వడం. దీనికి మేజర్ రీజన్ ఫ్రీక్వెంట్గా మూత తీసి చూడడం. ఇలా చేయడం వల్ల గిన్నెలో సడన్గా టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ అయ్యి కేక్ రైజింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు తెలియకుండా మూత తీస్తే కేక్ లోపలికి వెళ్ళిపోతుంది. సో బేకింగ్ టైంలో కనీసం 80% ఆఫ్ టైం అయ్యేంత వరకు అస్సలు మూత తీయకూడదు. దీన్ని 45 to 50 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచితే పర్ఫెక్ట్గా బేక్ అయ్యింది. కేక్ పూర్తిగా బేక్ అయితే ఇలా అంచుల వెంట లూజ్ అయినట్టుగా కనిపిస్తుంది. లేదంటే నైఫ్ లేదా పుల్లతో గుచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా పుల్ల క్లీన్గా వస్తే కేక్ పూర్తిగా బేక్ అయినట్టు. దీన్ని స్టవ్ ఆఫ్ చేశాక ఒక 2 నిమిషాలు గిన్నెలోనే ఉంచి ఆ తర్వాత బయటకు తీయాలి. ఆ తర్వాత పైన ఒక క్లాత్ వేసి పూర్తిగా చల్లార్చుకున్నాకే కేక్ డీమోల్డ్ చేయాలి. కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయితే అంచులు స్క్రాప్ చేయకపోయినా ఇలా డీమోల్డ్ చేయొచ్చు. అవసరమైతే నైఫ్తో సైడ్స్ లైట్గా స్క్రాప్ చేసి డీమోల్డ్ చేసుకోండి. చూసారుగా కేక్ ఎంత యమ్మీగా ఉందో. మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అయ్యి కేవలం ఇంట్లో ఉన్న వాటితో పర్ఫెక్ట్ కేక్ ఎంజాయ్ చేయండి. ఫైనల్లీ ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.